ఆ చంద్రబాబు ప్రభుత్వం ఏం బాగుంది? తగ్గిన డబ్బులు ఎవరు చెంది తగ్గిన ఎవరు చేయండి చెందలేదుగా. ఏడేసిండు డాక్టర్ ఏడేసిన రుణమాఫీ వేయలే పడలేదు. ఈడు వచ్చినా డాక్టర్ అందరూ రుణమాఫీ చేస్తే ఎప్పుడు వచ్చింది చంద్రబాబు ప్రభుత్వం రుణమాఫీ? జగన్ ప్రభుత్వం వచ్చినా డబ్బులు బాగానే వచ్చింది జనాలకి. డిపాజిట్ కూడా రావు అంతే. ఏం బాగాలేసినారు? ఎవరు చేసినారు? వీళ్ళు చేసినారా? ఏడా అప్పుల పని చేసింది? ఉండ ఖాతా కాదు పోయిండు. వీడు చదువుతూనే ఉండగా జగన్ జరుగుతూనే ఉండే. ఎవరి దగ్గర వచ్చి వస్తాను బ్యాజ్లో జరుగుతూనే ఉండే. వాడి అకౌంట్ ఉంచకుండా ఎవరి అకౌంట్లో కొడతా ఉండే నేరుగా. కొట్లా ఇంతకుముందు కొట్టినా మంత్రులు బతికారు చంద్రబాబు ప్రభుత్వంలో. పెద్ద పెద్దలు బతికారు. లేబర్కి కొడుకున్న పైసలు వచ్చినాయి అప్పుడు. లేబర్కి ఇప్పుడు ఒక ఇంటికి కూడా 4 లక్షలు 3 లక్షలు పడి ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు వచ్చినాయి? రాలా మిరవదాట అప్పుడు పడుతున్నాయి, ఇప్పుడు పడ్డాయి. 3 సెంట్లు పడ్డారు. ఒకటి 80,000 వచ్చింది నిన్న. మిరవదాట పోయినాయి ఎందుకు మరి? చంద్రబాబు గారు అంటారు రైతుల్ని నేనే బాగా చేసింది. ఏడా చంద్రబాబు బాగా చేసింది? బాగా చేస్తే ఎట్టెందుకునేవాళ్ళు? ఇన్ని సైట్లు ఎందుకు పోయేవాళ్ళు? బాగా చేస్తే జగన్ గారు ఒక ఛాన్సని ప్రజలు అబ్బా ఎందుకు మళ్ళీ పడ్డాడు చెబుతాం. లాస్ ఎందుకు? మాకు లాస్ ఎందుకు వచ్చింది? నేను మరి ఎవరు అకౌంట్లో వేసారా లేదా? పొలం రైతు భరోసా వేసా, అమ్మఒడి పథకం వేసా. మరి ఎవరు వేయింది? 45 సంవత్సరాలు 18,500 కొడుతుంటే ఉండే 3 ఏళ్ళ నుంచి. టైలర్లకు ఇచ్చా, మంగళ షాపులో 10,000 ఇచ్చా. డబ్బులు మొత్తం ఇస్తున్నా లేదా? ఎవరికి టిప్పులు వాళ్ళు కొడుతూనే ఉండే కదా. ఎవరు అన్నారు సోరపోతే? ఏది డబ్బులు తీసుకొని సోరపోతా? మీరు పెద్దవాళ్ళు మొత్తం వాళ్ళకు ముడి పెట్టుకుంటే వాళ్ళు మంచి వాళ్ళ కూడా చెప్పింది. 3 సంవత్సరాలు కరోనా వచ్చినా కానీ అంతా తట్టుకున్నట్టు మరి ఎందుకు తట్టుకున్నా? లాక్కొచ్చిన 3 ఏళ్ళు కరోనా మొత్తానికి వేసిన లేబర్కి డబ్బులు వేస్తాం. వాడికి ఎప్పుడే ఆడబడ్డా కూడా డబ్బులు వేస్తూనే ఉండగా రైతులకి. మరి తినండి మనిషి ఎందుకు పోతారు? ఇప్పుడు మనం తినుండం సచ్చినా మర్చిపోతాం. మనం వేయకుండా మనం తినుండం కదా. అదే మనకి అసలు పైసలు వచ్చారు చంద్రబాబు ప్రభుత్వం. పెరిగితేమి 900 బీబీటీ ఇలా 1,500 1,700 10 చోట్లే ఇంకా పెరిగింది. వాళ్ళు పెరగలా? ఇక రైతుకి ఎప్పుడు పెట్టా ఆడ పెరుగుతుంది. దాన్నే ఉంది. ఏమని ఏడ పెరిగినాయి? అప్పుడు 900 బీపీటీ 900 బీపీటీ చంద్రబాబు ప్రభుత్వంలో. ఇలా 1600. ఏం భారం మోపిడి చచ్చి బంధుబాత్ర పెట్టుబడి 7 బాగానే ఉండే పంటలు. చంద్రబాబు అంటాడు ఆయనకేం అనకావాలి. ఏడ తెచ్చుకొని ఇంకా లాటి చాటు ఇంటికి పోవటమే లాటి ఛాన్స్ లేదు. వాళ్ళు చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు వీళ్ళు బాగుపడ్డారు, పెద్దలు బాగుపడ్డారు. లేబర్కి ఉడికొచ్చిన వీళ్ళు ఏడొచ్చింది. ఏడ సైకిల్ బాధ పోయింటి తొందరగానే. సైకిల్ రాదు, ఇచ్చి కూడా లేదు సైకిల్ రాదు. మళ్ళీ వచ్చేది ఫ్యానే.